నమస్కారం భక్తులారా, ఈరోజు మనం మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి, పూజా విధానం ఎలా ఉంటుంది, వ్రత కథ ఏమిటి, చివరగా పూజను ఎలా ముగించాలి అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున ఆచరించే ఈ పవిత్ర వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అని అంటారు. వరాలు ప్రసాదించే లక్ష్మీదేవి అనే అర్థంతో ఈ పేరు వచ్చింది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అష్టలక్ష్ముల అనుగ్రహం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పూజకు కావలసిన సామాగ్రి: కలశం, బియ్యం, నీరు, మామిడి ఆకులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకులు, ఒక్కలు, అరటి పండ్లు మరియు ఇతర పండ్లు, కొబ్బరికాయ, దీపం, నూనె లేదా నెయ్యి, అగరబత్తులు. నైవేద్యం: పాయసం, లడ్డు, పులిహోర లేదా మీ ఇంటి సంప్రదాయం ప్రకారం. వరలక్ష్మి తోరం. పూజా విధానం: ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేసి పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. ఒక పీటపై బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచాలి. కలశంలో శుద్ధ జలం, కొద్దిగా అక్షతలు, పసుపు, ఒక నాణెం వేయాలి. 5 లేదా 9 మామిడి ఆకులను పెట్టి వాటిపై కొబ్బరికాయ ఉంచాలి. కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కొత్త వస్త్రంతో అలంకరించి పూలమాలలు వేసి పసుపు కుంకుమ సమర్పించాలి. ముందుగా శ్రీ మహాగణపతిని ప్రార్థించి విఘ్నాలు తొలగించాలని ప్రార్థించాలి. తర్వాత మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ధూపం, దీపం చూపించి నైవేద్యం సమర్పించాలి. తరువాత వరలక్ష్మి తోరాన్ని పూజించి కుడి చేతికి కట్టుకోవాలి. ఆ తరువాత లక్ష్మీ వ్రత కథను వినాలి లేదా చదవాలి. చివరగా కర్పూర హారతి ఇచ్చి అమ్మవారిని ప్రార్థించాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ తెలుసుకుందాం. పూర్వం మగధ దేశంలో కుండినపురం అనే నగరం ఉండేది. అక్కడ చారుమతి అనే సత్ప్రవర్తన కలిగిన ఒక మహిళ తన భర్తతో అత్తమామలతో కలిసి జీవించేది. ఆమె పెద్దలను గౌరవిస్తూ, భర్తకు సేవ చేస్తూ, అత్తమామలకు కూడా సేవ చేస్తూ భక్తితో జీవించేది. ఆమె మంచితనాన్ని చూసి మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. ఒక రాత్రి చారుమతి స్వప్నంలో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పారు: ఓ చారుమతి, నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు నా పేరుతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతాన్ని చేసేవారికి నేను సర్వ సంపదలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యం మరియు సుఖశాంతులు ప్రసాదిస్తాను అని చెప్పి అమ్మవారు అదృశ్యమయ్యారు. మరుసటి రోజు చారుమతి తన స్వప్నాన్ని అందరికీ చెప్పింది. శ్రావణ మాసం రోజున ఆమె గ్రామంలోని మహిళలతో కలిసి భక్తి శ్రద్ధలతో కలశాన్ని ప్రతిష్ఠించి మహాలక్ష్మీదేవిని పూజించింది. పూజ పూర్తయిన వెంటనే ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. చారుమతి ఇంటిలో సంపద పెరిగింది. కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించారు. ఇంట్లో ధాన్యం, ధనం, సమృద్ధి ఉండేవి. ఈ మహిమను చూసిన గ్రామంలోని మహిళలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం లభించింది. అప్పటి నుండి ఈ పవిత్ర వ్రతం తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. వ్రత ఫలితం: భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వారికి మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, దీర్ఘాయుష్యు, కుటుంబ శాంతి, సుఖశాంతులు, సంతానం, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ విజయాలు మరియు సర్వమంగళాలను ప్రసాదించారని విశ్వాసం. అందుకే ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి.